కొట్టేసండి స్టేజ్ పెట్టాలి. ఎందుకంటే అది జరిగిపోయిన కదా. శుభ మధ్యాహ్నమా? శుభ మధ్యాహ్నం సార్. శుభ మధ్యాహ్నం సార్. శుభ మధ్యాహ్నం. మీకు కనిపించేటువంటి ఆ స్లైడ్స్ వరుసగా ఒక 5-6 స్లైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొన్న క్లాస్లో మీకు చెప్పాను. 2006వ సంవత్సరంలో అమరావతి పట్టణంలో జరిగినటువంటి కాలచక్ర అనేటువంటి ఒక మహాసమ్మేళనం సంబంధించినటువంటి చిత్రాలు అవి. ఆ రోజు మీకు చెప్పే కదమ్మా, వీటిని అప్లోడ్ చేయలేదమ్మా, మనం చూపిస్తాను చెప్పని. ఆ బుద్ధుని యొక్క విగ్రహము, దీనికి ముందు మన విగ్రహం చూసాం కదమ్మా, దీనికంటే ముందు సార్ ఈ విగ్రహము నిర్మాణంలో ఉన్నప్పుడమ్మా, ఆ కాలచక్ర అనేటువంటిది 2006వ సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు ఈ విగ్రహము నిర్మాణంలో ఉండేది. తర్వాత పూర్తయింది. ఆ కాలచక్ర కార్యక్రమం కోసమే ఈ విగ్రహాన్ని ఆ అమరావతి పట్టణంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 1 కోటి మంది వరకు బౌద్ధ భిక్షువులు ఈ మహా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చూడమ్మా, ఆయన ప్రస్తుతము బౌద్ధ గురువు. ఆయన పేరు దలైలామా. అక్కడ వచ్చింది కదమ్మా, బౌద్ధ గురువు అని, ప్రపంచ బౌద్ధ గురువు అని. ఓకే, ప్రపంచ బౌద్ధ గురువు దలైలామా ఆయన. మనకి చాప్టర్ 2లో 16వ పేజీలో పైన ఉంచడమ్మా దీనికి సంబంధించిన విషయం. ఇటీవల 2006వ సంవత్సరంలో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించాడు. దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు అని. అది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి బౌద్ధ మహాసమ్మేళన కార్యక్రమమ్మా. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు వరుసగా చూడండి. ఆ అభివాదం చేసేటువంటి వ్యక్తి ఆ దలైలామా. వీరందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి బౌద్ధ భిక్షువులు, బౌద్ధ మత ఉపాసకులు. కింద స్లైడ్ కనిపిస్తుంది చూడండి మనకి, కాలచక్ర 2006 అమరావతి ఇండియా సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అని చెప్పేస్తాను. అట్లాగే దగ్గరగా ఈయన దలైలామమ్మ. అదే కాలచక్రం అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించేటువంటి ఆ రాతి బల్ల పైన చెక్కినటువంటి శిల్పము, దాన్ని కాలచక్ర అని చెప్పేసి అంటారు. ఇది ఒక మహాతంత్రానికి సంబంధించినటువంటిది. ఇది ఓ తంత్రాన్ని, అంటే తంత్రాన్ని దాని మీద శిల్పంలాగా చెక్కి పూజించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. ఆ 2006వ సంవత్సరం జరిగినటువంటి కాలచక్ర మహాసమ్మేళన కార్యక్రమానికి ఒక స్మృతి చిహ్నమ్మ ఆ దృశ్యం, స్మృతి చిహ్నం దృశ్యం. ఇంకా స్పష్టంగా చూడొచ్చమ్మా దాన్ని. సరేనమ్మా. తర్వాత మనం చాప్టర్ 3 17వ పేజీలో ఉన్నటువంటి 3వ చాప్టర్ గురించి మొదలు పెడతాం. దానికంటే ముందు కొంచెం పైన 2 పేరాలు ఉన్నాయమ్మా. 12-13 శతాబ్దాలలో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయి శైవ మతం వ్యాప్తి చెందనారంభించింది. రాజులు కూడా శైవ మతాన్ని అవలంబించసాగారు. శివుడి ఆత్మలింగంలో ఒక పాదాన్ని దేవతల రాజైన ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. ఆ అమరేశ్వర దేవాలయం గురించి ఈ పేరాల్లో చెప్పడం జరుగుతుంది. ముందే చెప్పానమ్మా మీకు. ఆ పంచ ఆరామలలో ఒక అమరారామము ఈ అమరావతి. ఆ అమరావతికి
ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటంటే సాక్షాత్తు ఇంద్రుడే ఈ అమరావతిలో ఆ ఆత్మలింగాన్ని, ఆ శివుని యొక్క ఆత్మలింగ భాగాన్ని ప్రతిష్ఠించాడు అనేటువంటిది ఆ పురాణాల కథ. ఆ విధంగా ప్రతిష్ఠించినటువంటి ఆ శివ ఆత్మలింగపు భాగమే అమరేశ్వర లింగేశ్వర స్వామిగా అక్కడ ప్రసిద్ధి పొందడం జరిగింది. ఆ ఆలయమే అమరావతిగాను అమరారామంగాను నేటికి వెలసిల్లుతోంది. తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో అమరావతి ఇస్లాం క్రైస్తవ మతాలకు కూడా ఆలవాలమైంది. అన్ని మతాల వారి సమాగమంతో భారతీయ ఆత్మతో ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నేటికి విరాజిల్లుతోంది. ఆ అమరావతి ప్రాంతం అటువంటిది ఇలా ఒక్కొక్క చారిత్రక నేపథ్యం గురించి చెప్పుకుంటూ వస్తుందమ్మా. చివరగా ఆ అమరావతిని పరిపాలించేటువంటి రాజు ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఆయన ఆ అమరావతిని పరిపాలించే సమయంలో ఆ ప్రాంతంలో వైకుంఠపురం అనేటువంటి ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇలా శైవ మతానికి వైష్ణవ మతానికి కూడా అలాగే జైన మతానికి కూడా ఆ ప్రాంతము ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధం కావడం జరిగింది. అలాగే కాలానుగుణంగా వచ్చిన మార్పులతో తర్వాతి కాలంలో ఈ అమరావతి ప్రాంతం ఇస్లాం క్రైస్తవ మతాలకు కూడా ఆలవాలమైంది. ఈ విధంగా హిందూ మతంలోని శైవులకి వైష్ణవులకి అలాగే జైన మతం వారికి ఇస్లాం క్రైస్తవ మతాల వారికి అందరికీ కూడా ఈ అమరావతి అటువంటిది ఒక అన్ని మతాల సమాగమ క్షేత్రంగా ఒక భారతీయ ఆత్మగా విరాజిల్లుతోంది ఈ అమరావతి కేంద్రము. తర్వాత చాప్టర్ 3 చూడండమ్మా. అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. క్రీస్తు శకము 1779లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసిన కాలన్ మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నె అని పిలిచే మట్టి దిబ్బ దగ్గర చల్లా చెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. ఇక్కడ దాకా చూద్దామా. అమరావతి నగరము ప్రాచీన కాలం నుంచి కూడా అద్భుతమైనటువంటి శిల్పకళకి కాణాచిగా నిలయంగా ప్రసిద్ధిగా విరాజిల్లుతోంది. అశోకుని దగ్గర నుంచి క్రీస్తు శకము 3వ శతాబ్దంలో అశోకుడు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా తర్వాత చెప్పడం జరిగింది. ఆయన దగ్గర నుంచి అనేక మంది ఆ శిల్ప సంపద అక్కడ పోషించడం జరిగింది. అశోకుడు అమరావతి ప్రాంతంలో మహాబౌద్ధ స్తూపాన్ని స్థాపించాడు. మహాబౌద్ధ స్తూపం అంటే టెక్స్ట్ బుక్ రోజు మనకు కనిపిస్తుంది పక్కన చిత్రాలలో కూడా చూడండి మీరు. ఇదేమ్మా మహాబౌద్ధ స్తూపం అంటే ఇది మన చిత్రంలో కూడా కనిపిస్తుంది మీకు. ఇది అశోకుడు నిర్మించాడు ఆ అమరావతి పట్టణంలో. తర్వాత కాలంలో ఆచార్య నాగార్జునుడు ఈ స్తూపానికి
మహాప్రాకారాన్ని నిర్మించాడు. చుట్టూ పెద్ద కోటని నిర్మించాడు. అద్భుతమైనటువంటి ఆ శిల్పాలతో ఆ కోట నిర్మించడం జరిగింది. ఆ మహాప్రాకారంలో ఉంటే చూడమ్మా, ఈ ప్రాకారం ఉన్నటువంటి చిత్రాలు ఇవేనమ్మా. చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది దానికి. ఆ ప్రాకారం ఉన్నటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా. అమరావతి ఉన్నటువంటి మ్యూజియం, 2 మ్యూజియాలు ఇప్పటికి కూడా అమ్మా కింద చూడండి. ఎంట్రన్స్ ఆఫ్ ద ఆర్కియలాజికల్ మ్యూజియం అమరావతి అని. ఈ మ్యూజియమే కాకుండా ఇంకోటి కూడా ఉంది అమరావతిలో. ఇదేమ్మా, ఈ విధంగా 2 మ్యూజియంస్ ఉన్నాయి అమరావతిలో. శిల్పకళా ప్రదర్శనశాలలు 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా దాదాపుగా ఆ క్రీస్తు పూర్వం నుంచి, క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి, ఆ చాళుక్యుల శాతవాహనుల కాలం నుంచి అక్కడ ఏర్పరిచేటువంటి ఆ శిల్ప సంపద అంతా కూడా చాలా వరకు ధ్వంసమైపోగా దొరికిన దాన్ని అక్కడ భద్రపరచడం జరిగింది. దీన్ని కూడా క్రీస్తు శకము 1779లో మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్వేరుగా పనిచేసేటువంటి కల్నల్ కాలిన్ మెకాంజీ అనేటువంటి ఒక శిల్పవేత్త ఈ అమరావతి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఆ అమరావతి శివారు ప్రాంతం, శివారు అంటే ఆ ఊరి యొక్క పొలిమేరమ్మ. శివారు అంటే పొలిమేర. ఆ పొలిమేర ప్రాంతంలో దీపాల దిన్నె అనేటువంటి ఒక దిబ్బ ఉంది, మట్టి దిబ్బ, ఒక పెద్ద దిబ్బమ్మ. ఇప్పుడు మీరు ఒక పెద్ద విగ్రహం చూశారు కదమ్మా, బుద్ధ విగ్రహం నిర్మిస్తున్నారు. ఒకప్పుడు దీపాల దిన్నె అంటే అక్కడ ఉండేది. ఈయన వెళ్ళి ఆ దీపాల దిన్నె ప్రాంతంలో మట్టి దిబ్బలో చల్లాచెదురుగా పడి ఉన్నాయి కొన్ని వందల అద్భుతమైనటువంటి శిల్పాలు. అవన్నీ కూడా ఆయన గుర్తించి వాటిని వెలికి తీశాడు. వెలికి తీసి తర్వాత కాలంలో అక్కడే 2 మ్యూజియంని, ఆ పురావస్తు ప్రదర్శనశాలని ఏర్పాటు చేశాడు. మరికొన్ని ఇతర ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అవన్నీ ఇప్పటికీ కూడా మన మ్యూజియంలో చూడొచ్చు. అసలు దీపాల దిన్నె అనే ప్రాంతానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, అమరావతి ప్రాంతంలో ఆ స్తూపం కానీ బౌద్ధ మతం కానీ బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అక్కడ నివసించేటువంటి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు వెళ్ళి ఈ దీపాల దిన్న ప్రాంతంలో వేలాదిగా దీపాలు వెలిగించేవారు. అందువల్ల ఆ ప్రాంతానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. బౌద్ధ మతము, బౌద్ధ స్తూపము గొప్పగా ఆరాధించబడిన కాలంలో ప్రతిరోజు వేల కొలది బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించేవారు. కాబట్టి ఆ ప్రాంతానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. కాలగమనంలో బౌద్ధం క్షీణించడం జరిగింది. అక్కడ విగ్రహాలు అవన్నీ కూడా ఆ మట్టి దిబ్బల్లో కలిసిపోయాయి. కొన్ని వందల సంవత్సరాలు గడిచింది. తర్వాత 1779లో ఆ కలన్ మెకెంజీ గారు రావటం, ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించటం, ఆ శిల్పాలు చూడటం, ఆ మట్టిలో ఉన్న వాటిని కూడా వెలికి తీయటం, వాటిని భద్రపరచడం జరిగింది. బుద్ధుని జీవిత ఘట్టాలను, బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాలలో లిఖించారు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు. అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద కల్నల్ కాలన్ మెకంజీని ఆకర్షించింది. ఈ శిల్ప సంపదను గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశాడు. కృష్ణానది పరివాహ ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను
అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయి. పల్నాడు పాలరాయిగా పిలువబడి సున్నపురాతి మీద చెక్కిన 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని అసాహీ సింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. మరికొన్ని శిల్పాలను మద్రాసు, కోలకతా మ్యూజియంలలో భద్రపరిచారు. ఇంకొన్ని శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ విధంగా మా కాలం మెకెన్జీ గారు ఆ దీపాల దగ్గర రావటము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వెలికి తీయటము, అక్కడే కాకుండా ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలలో కూడా నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బట్టిప్రోలు ఈ గ్రామ ప్రాంతాలలో కూడా లభించేటువంటి ఆ ప్రాచీన శిల్పాలన్నింటినీ కూడా ఆయన సేకరించాడు. వాటి గురించి ఆనాటి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియచేశాడు. ఆ ప్రభుత్వం వాటిని తీసి ఒక చోట భద్రపరచడం జరిగింది. దాన్నే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు. అటువంటిది మొత్తము ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. 3 పురావస్తు ప్రదర్శనలు ఉన్నాయి, 3 మ్యూజియంలు ఉన్నాయి. వాటిలో మీకు చూపించాను ఇప్పుడే. 2 మ్యూజియంలు ఇప్పటికే అమరావతిలో ఉన్నాయి. ఇదొకటి ఉందమ్మా. తర్వాత ఆర్కియలాజికల్ మ్యూజియం, ఆర్కియలాజికల్ మ్యూజియంస్ 2 ఉన్నాము ఇప్పుడు. ఇది కాకుండా నాగార్జునకొండ కొండ మీద కూడా ఒక ఈ విగ్రహాలతో ఉన్నటువంటి మరొక మ్యూజియం కూడా ఉందమ్మా. మొత్తం 3 మ్యూజియంలో కూడా మనం ఆనాటి శిల్పాలను ఇప్పటికే చూడొచ్చు. ఆ నాగార్జున సాగర్లో లాంచీలో వెళ్తే మనకి ఆ నాగార్జున కొండ మీదకి వెళ్ళొచ్చు. ఆ నాగార్జున కొండ మీద ఇంతకుముందు మీరు చూపించాను గత చిత్రాల్లో ఆచార్య నాగార్జునుడు స్థాపించేటువంటి శ్రీపీఠం, ఆ విద్యాపీఠం గురించి ఆ చిత్రాలు చూపించాను. అవన్నీ ఎక్కడే ఉన్నాయి. అక్కడ ఇలాంటి ఒక మ్యూజియం కూడా ఉంది. ఇట్లా ఈ 3 మ్యూజియాలలో కూడా ఆనాటి శిల్ప సంపద అంతా కూడా వాళ్ళు భద్రపరచడం జరిగింది. ఇవి దాదాపు 120 పైగా ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే చూడమ్మా, ఇవంతా కూడా సున్నపురాతి శిల్పాలే. ఇలా ఉంటుంది లోపల మ్యూజియంలో ఎలా ఉంటుంది. ఇలా వాటిని చక్కగా అద్భుతంగా చాలా జాగ్రత్త భద్రపరిచి కాపాడుతున్నారు. మ్యూజియం లోపల ఇలాంటి విషయాలు ఉంటాయమ్మా. ఇది కూడా అమ్మా, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో లభించేటువంటి సున్నపురాతితో తయారు చేసినటువంటి పల్నాడు పాలరాయి అంటారు. దాంతో తయారు చేసినటువంటివి ఇవి ఒక 120 విగ్రహాలు ప్రస్తుతానికి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూడండి వరుసగా. ఈ రాతి విగ్రహాలమ్మ కొన్ని ఇక్కడ వరకు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని వందల విగ్రహాలు మనం చెప్పే కదా మొత్తం ఇక్కడ 120 వరకు ఒక మ్యూజియంలో ఉన్నాయి. ఇంకా చాలా వరకు వీటిని మద్రాసు, కోల్కతా లాంటి ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి అక్కడ కూడా భద్రపరచడం జరిగింది. మరి కొన్ని ఏమో నాగార్జునకొండలో ఉన్నటువంటి మ్యూజియంలో కూడా ఉన్నాయి. శరీర ధర్మ శాస్త్రాలను అనుసరించి శిల్పాలు, చిత్రాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా అమరావతిలో క్రీస్తు శకము మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. ఈ విధంగా మనిషి ఆకారంలో ఒక మనిషి యొక్క చిత్రాన్ని ఈ రాతి పైన చెక్కడం అనేటువంటిది శరీర ధర్మ శాస్త్రము అంటారు. శరీరం మనిషి యొక్క ఆకారం మొత్తాన్ని కూడా, రూపాన్ని మొత్తాన్ని కూడా ప్రపంచం మొత్తం మీద కూడా ఈ విధంగా ఒక మనిషి యొక్క శిల్పాలు తయారు చేయడం అనేటువంటిది క్రీస్తు శకము 14వ శతాబ్దంలో ప్రారంభమైంది. కానీ అంతకంటే దాదాపుగా 1400 సంవత్సరాల క్రితమే, అనగా క్రీస్తు శకము మొదటి శతాబ్దంలోనే అమరావతిలో మనిషి యొక్క రూపాన్ని చిత్రంగా చిత్రించేటువంటి
ఆ శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు చెక్కడం జరిగింది, రూపొందించడం జరిగింది. అంత ప్రాచీనమైనటువంటి ప్రపంచం మొత్తానికి కూడా దాదాపుగా 1400 సంవత్సరాల క్రితమే ప్రపంచం ఎప్పుడైతే 14వ శతాబ్దంలో వీటిని రూపొందించడం మొదలుపెట్టింది. కానీ అంతకంటే క్రీస్తు శకము మొదటి శతాబ్దంలోనే ఈ చిత్రకళల్ని, ఈ శిల్పాలను రూపొందించడం అమరావతిలో జరిగింది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావటం అమరావతి శిల్పాల విశిష్టత. సహజంగా చిత్రం వేసినప్పుడు, బొమ్మ గీసినప్పుడు మాత్రమే కొన్ని హావభావాలు కనిపిస్తాయి, వాటిని చూడొచ్చు. కానీ శిల్పంలో కూడా హావభావాలను ప్రదర్శించడం అటువంటిది మనం ఈ అమరావతి శిల్పాల్లో చూడొచ్చు. ఆ చిత్రం ఎలా ఉంది, శోకంతో ఉందా, సంతోషంతో ఉందా అనేటువంటిది కూడా హావభావాలు కూడా ప్రదర్శితమయ్యే విధంగా శిల్పాలను చెక్కడం, రూపొందించడం ఈ అమరావతి శిల్పాల యొక్క ప్రత్యేకత, విశిష్టత అదేనమ్మా. అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నారు. అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర శిల్పకళా రీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఈ శిల్పాల యొక్క ప్రత్యేకత గురించి చెప్తుందమ్మా. అమరావతిలో లభించేటువంటి ఆ శిల్పాల యొక్క ప్రత్యేకత అటువంటిది దాని గురించి చెప్పడం జరుగుతుంది క్రమక్రమంగా. ఏ విధంగానైతే అజంతా, ఎల్లోరా శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయో ఆ శైలిలోనే ఈ అమరావతి శిల్పాలు కూడా ఉన్నాయి. వీటి యొక్క విశేషణాన్ని ఫెర్గ్యూసన్ అనేటువంటి ఈ శిల్పకళా పరిశోధనలో విశేషమైనటువంటి ప్రతిభావంతుడైనటువంటి ఆ ఫెర్గ్యూసన్ ఈ శిల్పాల గురించి బాగా పరిశోధన చేసిన తర్వాత ఈ అమరావతి శిల్పాలు ప్రపంచ స్థాయిలో ఎంతో ఉన్నత శ్రేణిలో ఉన్నాయని చెప్పేసి తన పరిశోధనా పత్రంలో పేర్కోవడం జరిగింది. అమరావతి శిల్పాలు మనం స్పష్టంగా చూసినట్లయితే ఆ శిల్పాలలోనే మనం ఆనందాన్ని, విషాదాన్ని, క్రోధాన్ని, కరుణని ఇలాంటి హావభావాలన్నీ కూడా ప్రస్ఫుటంగా చూడవచ్చు. శిల్పకళలో గాంధార శిల్పాలు, మొదటి శిల్పాలని బాగా ప్రసిద్ధమ్మ ఈ శిల్ప శాస్త్రం ప్రకారము. కానీ ఈ అమరావతిలో లభించేటువంటి శిల్పాలు కూడా ఆ గాంధార, మధుర శిల్పకళా రీతులకి ఏమాత్రము తగ్గకుండా వాటి సమానంగా ఉన్నాయి. అంత గొప్ప శిల్పకళ రీతిలో ఈ శిల్పాలు ప్రాచుర్యం పొందడం జరిగింది. ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. ఈ విధంగా అన్ని రకాలుగా మనం చూసుకుంటూ వచ్చాం వరుసగా. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ అమరావతి మొదటి నుంచి ఒక్కొక్క రాజుల కొంతకాలం పరిపాలించడం, కొద్దికాలం మళ్ళీ వేరే రాజులు పరిపాలించడం, శాతవాహనులు రాజధానిగా ఉండడం తెలుగు ప్రాచీనత్వానికి నిదర్శనము. అక్కడ నాగపోయినటువంటి ఒక తెలుగు ప్రాచీన ఒక లిపి లభించిందమ్మా. అలాగే బౌద్ధ మతానికి పవిత్రమైన ప్రదేశం, జైన మత కేంద్రం, గొప్ప అమరారామం, గొప్ప శిల్పకళా కేంద్రం, గొప్ప విద్యా కేంద్రం, ఇలా ఒకటి కాదు అనేక రకాలైనటువంటి మహోజ్వలమైన చరిత్రకి ఒక తార్కాణంగా ఈ అమరావతి మనకి కనిపిస్తుంది. చివరిగా 4వ చాప్టర్ చూడడం. అక్కడ అమరావతి పేరులోని చిరాయువును నింపుకున్న ప్రాంతం. అమరావతి అంటే ముందు చెప్పామా, దేవతల యొక్క నగరము, నివాస స్థానము అని. దేవతలు అక్కడ అమర అంటే మరణము లేనివారు అని.
మరణము లేని వారి యొక్క నివాసము అని. మరి నివసించేటువంటి ప్రజలకు నివాసం మరణం లేదు కాబట్టి ఆ పట్టణానికి కూడా మరణం లేదు. ఆ పట్టణం కూడా చిరాయుష్ను కలిగి ఉంది. అమరావతి మరణము లేని పట్టణము అనేటువంటి ఆ పేరును తనలోనే కలిగినటువంటి ఈ ప్రాంతం అందుకేనేమో చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్ర రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు ప్రపంచ శ్రేణి నగరంగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది. శాతవాహనుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా వెలసిల్లిన అమరావతి మళ్ళీ అజరామర ఖ్యాతి ఆర్జించేందుకు పునాదులు వేసుకుంటోంది. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర కేంద్ర బిందువు 21వ శతాబ్ది మేరు నగరంగా చరిత్ర పుటలకు ఎక్కబోతోంది. మరి ఆ అమరావతి నగరాన్ని ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కి రాజధానిగా నిర్ణయించడం, అక్కడ రాజధానిని నిర్మించడం జరుగుతోంది. ఆ విషయాన్నే మనకి ఈ పేరాలో చెప్తున్నాడు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో గొప్పగా ప్రపంచ ప్రసిద్ధిని కాంచేటువంటి ఒక మేరు నగరంగా బంగారు పట్టణంలాగా ఆ 21వ శతాబ్దంలో రూపుదిద్దుకుపోతుంది అని చెప్పేసిన విషయాన్ని ఈ పేరాలో చెప్పడం జరిగింది. రాజధాని నిర్మించబోయే ప్రాంతాన్నంతా దేశంలోని పవిత్ర క్షేత్రాల నుండి సేకరించిన మట్టి, నీటితో సంప్రోక్షణ చేశారు. రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అక్టోబర్ 22వ తేదీ 2015 మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం 12:36 నిమిషాల నుండి 12:48 నడుమ సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆధునిక రాజధాని అమరావతికి అజరామర ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వ యవనికపై నిలుపుతానని మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా ప్రతినపూనారు. ముందే చెప్పుకున్నామా, ఇప్పుడు ఆ 2015 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ 2015 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన మధ్యాహ్నము 12:36 నుంచి 12:48 మధ్య ఆనాటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి ఆ పవిత్రమైనటువంటి మట్టిని అక్కడ చల్లడం జరిగింది. దాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తానని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. పాయలన్నీ కలిసి మహానదిగా రూపొందించినట్లుగా 5 అంచెల్లో రాజధాని మూల కేంద్ర నిర్మాణం పూర్తి చేస్తారు. మొత్తం 3 దశలలో 35 ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింపజేసేందుకు ప్రణాళిక రూపొందింది. వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్ళు ఈ చిత్రం సరిపోతుంది. పరవళ్లతో వెనిస్ నగరంలా విలసిల్లబోతోంది. దేశ విదేశాల సాంస్కృతిక సృజనాత్మక భాగస్వామ్యంలో ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం కాబోతున్నాయి. పర్యాటక నగరంగా
ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతబూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యానగరంగా ఐనవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నీలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం, పరిసరాలు అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. కోట్లాది మందికి నివాసాన్ని, లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న నవ్యాంధ్ర రాజధాని విశ్వ నగరంగా బాసిల్లాలని అశేషాంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఈ రాజధానిలో ఎక్కడ ఎలా నిర్మించబోతున్నారో ఈ పేర్లో చెప్పడం జరిగిందమ్మా. ఇది అమరావతి పాఠం సంబంధించి రేపు మధ్యాహ్నం మీకు 3 గంటల నుంచి 4 వరకు FA1 పరీక్ష మీకు ఉండబోతుందమ్మా. ఆన్లైన్ పరీక్షది. మీ సెల్కే ఇక్కడ నుంచి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు దాంట్లోనే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ప్రశ్నపత్రంలో బహుశా ఈ పాఠం నుంచి ప్రశ్నలు అయితే ఉండకపోవచ్చు అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాఠాన్ని తొలగించేట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా తొలగించలేదు, కానీ అధికారికంగా ఇంకా చెప్పలేదు. కానీ ప్రభుత్వం ఇంకో వారం క్రితం విడుదల చేసినటువంటి వర్క్ బుక్లో మీకు పంపిస్తామా, మీరు చూడండి. కావాలంటే వర్క్ బుక్ పంపిస్తాను. ఆ వర్క్ బుక్లో తెలుగు 10th క్లాస్ వర్క్ బుక్లో ఈ పాఠం లేదు. మాతృభావన తర్వాత జానపదం చేప మాత్రం ఉంది. మామూలుగా మనకి FA1 పరీక్షకి 3 పాఠాలు ఉండాలి. మరి ఈ పాఠం తొలగించబడినట్లయితే మాతృభావన, జానపదం జాపు ఇవి 2 ఉంటాయి. సరే, అయినప్పటికీ కూడా నేను దీన్ని మీకు బోధించడం జరిగింది, మనం చెప్పుకోవడం జరిగింది. ప్రశ్నపత్రము AGO గారు పంపిస్తారని చెప్పారు కాబట్టి వేరే స్కూల్ ద్వారా సరే ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశం చేత మీకు నేను చెప్పడం జరిగింది. సాధారణంగా ప్రశ్నలు మనకి దీంట్లో వ్యాసరూప ప్రశ్నలు ఎప్పుడు కూడా మనకి ప్రత్యక్షంగా ఇవ్వడం జరగదమ్మా. ఉదాహరణకి 1వ పాఠంలో మీరు ఏం చేస్తారంటే ఆ శివాజీ యొక్క వ్యక్తిత్వం గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ప్రశ్నలు చూడమ్మా. అక్కడ ప్రత్యక్షంగా డైరెక్ట్గా క్వశ్చన్స్ పాఠం సంబంధించి ప్రశ్నలు ఉండకపోవచ్చు. ఈ పదేసి వాక్యాలు ఇచ్చేటువంటి ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ మనకి. మీ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. పాఠం ఆధారం చేసుకొని శివాజీ ఎటువంటి వాడో మనం విశ్లేషించాలి. అటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అట్లాగే శ్రీరత్నములు పొజ్జులు అన్న శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి. ఆయన మరి శ్రీరత్నములు పొజ్జులు, వారిని మనం గౌరవించాలని చెప్పారు కదా, వారికి అవమానం ఘటింపకూడదని చెప్పారు కదా. దీన్ని మీరు మీ సొంత అనుభవాల ద్వారా వివరించండి అని. ఎక్కువగా ఈ సృజనాత్మకత ఎక్కువ ఉంటాయి మా క్వశ్చన్స్లో. సొంతంగా మీరు రాసేటువంటిదే ఉంటుంది. అలాగే వ్యాకరణాంశాలన్నీ కూడా మీకు నేను నోట్స్ పెట్టున్నాను, వాటిలోనే అడగడం జరుగుతుంది. అలాగే జానపదుల జాబులో కూడా చూడండమ్మా, అక్కడ అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉండబోతాయంటే ఆ టెక్స్ట్ బుక్ చూసుకోండి, ఆ పేజ్ చూసుకోండి. ఇక్కడ కూడా ఈ పదేసి వాక్యాల ప్రశ్నలకే ప్రాధాన్యత ఉంటుందమ్మా. పల్లెటూరు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకు తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఇది కలకలలాడాలంటే మనం ఏం చేయాలి? అంత మీరు సొంతంగా రాయటమే. లేకపోతే పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు, దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. సాధారణంగా ఈ 2 ప్రశ్నలు ఉంటాయమ్మా. శివాజీ వ్యక్తిత్వము, ఈ పల్లెటూరు ప్రశాంత జీవనానికి, సౌఖ్యానికి పుట్టిల్లు, ఈ 2 ప్రశ్నలు దాదాపుగా అడగవచ్చు. వీటిల్లో ఎక్కువగా మీరు సొంతంగా రాసేటువంటివే ఉంటాయి కాబట్టి వాటి చూసుకోండి. సార్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? అదే మా ప్యాటర్న్ ఎటువంటిది అంటే నేనైతే తయారు చేసా, కానీ ఇప్పుడు మళ్ళీ వేరే స్కూల్ నుంచి ప్రవేశిస్తారని చెప్పేసి స్పష్టంగా ఎట్లా ఉంటుంది చెప్పలేకపోతున్నాము. నాకు తెలిసి రోమన్ 1లో 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారమ్మా.
పదేసి వాక్యాలు ఆన్సర్ రాయాల్సినవి ఒకటి రాయాల్సి ఉంటుంది. మీరు ఒకటి ఇస్తే ఒకటి రాయాల్సి వస్తుంది, రెండు ఇస్తే ఒకటి రాయాల్సి వస్తుంది. తర్వాత 5 షార్ట్ ఆన్సర్స్ 5 వాక్యాల్లో వచ్చేటువంటివి అడిగే అవకాశం ఉంది. అటువంటివి అడిగినట్లయితే మనకి ఇక్కడ కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది అని అనడంలో రచయితకు ఉద్దేశం ఏంటి, పల్లెటూళ్ళు కన్నులు పెడుతున్నాయి, దీన్ని వివరించండి, ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు. అవి చిన్న సమాధానాలు, షార్ట్ ఆన్సర్స్ అన్నమాట. అవి రెండిచ్చి ఒకటి రాయమని చెప్పచ్చు. ప్రధానంగా మీరు మాతృభావన, జానపద నృత్యాలు వీటికి సంబంధించి మాత్రం చదవండి అమ్మా. తర్వాత సొంత వాక్యం, ఒక వాక్యం ఇచ్చి కష్టఫలమని, కొత్తస్తమానము, చమత్కారము వీటిని మీ సొంత వాక్యంలో ప్రయోగించటం. అలాగే జాతీయం, ఒక జాతీయం ఇచ్చి ఏ సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారో వివరించమని అడగడం. ఉదాహరణకి పురిటిలోనే సంధి కొట్టడం, కలుపు తీయటం, ఇవి మీకు రాసి పంపించానమ్మా నేను. కలుపు తీయడం అంటే ఆ చెడును తొలగించడం అని, వ్యవసాయంలో పంటతో పాటు పనికిరానటువంటి కలుపు ముక్కలు కూడా పెరుగుతాయి. వాటి తొలగిస్తే పంట బాగా బలంగా పెరుగుతుంది. కనుక చెడును తొలగించడం అనేటువంటి అర్థంలో కలుపు తీయటం అని, ఆ చెడును ఏరిపారేయటం అని అర్థం ప్రయోగిస్తారు. అట్లాగే పురిటిలోనే సంధి కొట్టడం అంటే మొదట్లోనే అది దెబ్బతినడం, నశించిపోవటం. ఆదిలోనే హంసపాదు అంటారు. పురిటిలోనే సంధి కొట్టడం అని అంటే ప్రారంభించక ముందే అది దెబ్బతినిపోవడం, నశించడం. ఇవి మీకు రాసి పంపించానమ్మా. ఇటువంటివి ఒక్కొక్క మార్కు అడుగుతారు. తర్వాత అన్ని దాదాపుగా బహురైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అమ్మా. ప్రతిదీ కూడా ఒక వాక్యంలో, ఉదాహరణకి పేజీ నెంబర్ 32 చూడమ్మా. పూరెమ్మ అందంగా ఉన్నది. దీంట్లో పూరెమ్మ దానికి అండర్లైన్ చేస్తుంటారు. ఈ గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అని అడుగుతారు. కింద 4 ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్స్ అక్కడే ఉంటాయమ్మా. మీరు సరైన సమాధానాన్ని గుర్తించి అక్కడ అది ఆ కరెక్ట్ అయితే